ఒక ఊర్లో రాము అనే ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉండేవాడు అనమాట. అయితే ఈ రాము ఏం చేశాడంటే ఒకరోజు ఒక మంచి ఆర్ట్ ఏసేసి, ఈ ఆర్ట్ తీసుకెళ్ళి చౌరస్తాలో 4 రోడ్ల కూడల్లో ఇక్కడ నుంచోబెట్టి కింద ఏం రాసాడంటే, ఈ ఆర్ట్‌లో ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని ఫైండ్ ఔట్ చేయండి అని రాసి పెడతాడనమాట. అక్కడ ఒక పెన్ను కూడా పెట్టి ఇంటికొస్తాడు. నెక్స్ట్ డే వెళ్లి చూస్తే అక్కడ ఏదైతే డ్రాయింగ్ ఆర్ట్ ఉందో దాంట్లో అన్నీ కూడా రౌండ్ ఆఫ్ చుట్టి ఉన్నాయన్నమాట. సో, రాజు చాలా హర్ట్ అయ్యాడు. నేనొక గ్రేట్ ఆర్టిస్ట్ అనుకున్నా, ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయా? రేపటి నుంచి అసలు నేను ఆర్ట్ వేయడమే మానేస్తా అని హర్ట్ అయ్యాడు. అయితే వెంటనే ఈ హర్ట్ అయినటువంటి సీన్‌ని చూసినటువంటి వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, "అరే రాజు ఇలా కాదు. నువ్వు మళ్ళీ ఒక మంచి ఆర్ట్ ఎయి. ఆర్ట్ వేసిన తర్వాత మళ్ళీ అక్కడే 4 రోడ్ల కూడలి ఉందో అక్కడే పెట్టు. పెట్టి నువ్వు ఈసారి కింద ఏం రాయంటే మిస్టేక్స్ ఫైండ్ ఔట్ చేయమని రాయకు. ఏదైతే మిస్టేక్ ఉందో దాన్ని సరిచేయండి అని రాయమని" చెప్తాడనమాట. సో, నెక్స్ట్ డే రాజు అలాగే చేస్తాడు. అదే కూడలిలో పెడతాడు. నెక్స్ట్ డే అక్కడ రాసి వస్తాడు. వచ్చిన తర్వాత అందరూ కూడా చూస్తారు. కానీ ఎవ్వరు కూడా సరిచేయరు. అప్పుడు ఆ రాజు వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, "నువ్వు చేసే పనిలో తప్పులు వెతకడానికి ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. కానీ ఆ తప్పులు సరిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు నీకు కరెక్ట్ సజెషన్స్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే అందరూ కూడా తప్పులు వెతుకుతారు తప్పిస్తే, తప్పులను సరిచేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి నీ పని మీద నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. ఎవరేమనుకున్నా నీ పని కొనసాగించు" అని చెప్తాడు. సో, ఈ స్టోరీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్‌స్పైర్ తీసుకోవాలి. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని నీ స్టడీస్‌ని ఆపకూడదు. నువ్వు చేస్తున్న పనిలో ముందుకు వెళ్తూ నీ టార్గెట్ అచీవ్ అవుతూ ఉండడమే నీ యొక్క రియల్ సక్సెస్. సో, థాంక్ యూ సో మచ్.